హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది జావా బైట్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ యూట్యూబ్ ఛానల్లో ఏమేం నేర్చుకుంటామంటే ఇప్పటి నుంచి జావాకి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని టాపిక్ అనేది డిస్కస్ చేస్తాము ఈ ఛానల్లో. ది జావా బైట్ యూట్యూబ్ ఛానల్లో రోజు ఒక వీడియో అనేది నేను మీకు అప్లోడ్ చేస్తాను. మీరు కనుక జావాని జీరో 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 లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవాలి, మీకు జావా గురించి ఏం తెలియదన్నా పర్లేదు, ఇక్కడ మనం అన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేస్తాము. ఓకేనా? ఆ, ఇంకా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమేం టాపిక్స్ డిస్కస్ చేస్తాము బా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఫస్ట్ నుంచి అన్ని ఎండ్ వరకు అన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జావా ఎందుకు, వై జావా, జేవిఎం అంటే ఏంటి, జేఆర్ఈ అంటే ఏంటి, తర్వాత అన్ని లైక్ వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, డేటా టైప్స్లో మళ్ళీ టూ టైప్స్, ప్రిమిటివ్ వేరియబుల్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్, కన్స్ట్రక్టర్స్, మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, లూప్స్ కాన్సెప్ట్స్, తర్వాత ఊప్స్, తర్వాత ఇంకా క్లాస్ లోడింగ్ అంటే ఏంటి, అప్ క్యాస్టింగ్, డౌన్ క్యాస్టింగ్, కలెక్షన్ ఫ్రేమ్వర్క్, ఇలా అన్ని టాపిక్స్ కూడా నేను మీకు కవర్ చేస్తాను. రోజు ఒక వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. మరి లెంతీగా కూడా ఏం అప్లోడ్ చేయను, మనకి ఏది ఇంపార్టెంటో అది మాత్రం అప్లోడ్ చేస్తాను. ఇంకా ఏంటి అంటే, మనకి సర్టెన్ టాపిక్ వచ్చినప్పుడు ఆ సర్టెన్ టాపిక్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓన్లీ థియరిటికల్ పార్ట్ కాకుండా కొంచెం ప్రోగ్రామెటికల్గా కూడా మనం డిస్కస్ చేసుకుందాం. లైక్ వేరియబుల్స్ వచ్చినప్పుడు ఆ వేరియబుల్స్ని ఎలా ఇనిషియలైజ్ చేయాలి, ఆ వేరియబుల్స్కి ఎలా వాల్యూ అసైన్ చేయాలి, డేటా టైప్స్ వచ్చినప్పుడు డేటా టైప్స్ని ఎలా డిక్లేర్ చేయాలి అని, తర్వాత లూప్స్ వచ్చినప్పుడు ఆ లూప్స్ యూజ్ చేసుకొని ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి అని, ఆమ్, ఇలా మెథడ్స్ వచ్చినప్పుడు ఓ, ఆ మెథడ్స్ని ఎలా రీయూజబుల్గా ఎలా రాసుకోవాలి, మెథడ్స్ యూజ్ చేసుకొని ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి అని, ఇలా అన్ని టాపిక్స్ కూడా మనం కవర్ చేద్దాం ఈ యూట్యూబ్ ఛానల్లో. ఇది డే 1 క్లాస్ అన్నమాట, ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా, ఏమైనా డౌట్స్ వస్తే కమెంట్లో మీరు మీరు కమెంట్ చేస్తే నేను తప్పకుండా ఆ కమెంట్స్కి ఆన్సర్ చేస్తాను. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. కమెంట్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మనం డిస్కస్ చేసుకుందాం ఈ యూట్యూబ్ ఛానల్లో. ఓకేనా? ఇంకా ఈరోజు టాపిక్కి వస్తే, వాట్ ఈజ్ జావా, వై జావా, జావా అంటే ఏంటి, ఎందుకు జావాని యూజ్ చేయాలి, జావా అంటే ఏంటబ్బా అంటే, జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే, వెబ్ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి కానీ, డెస్క్టాప్ యాప్స్ని డెవలప్ చేయడానికి కానీ, గేమింగ్ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి కానీ దీన్ని యూజ్ చేస్తారనమాట జావా అనేది. జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఏంటప్ప ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, మనకి కొన్ని టాపిక్స్ అనేవి ఉంటాయి, కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఊప్స్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. ఓకేనా? అవి ఏంటి అంటే, ఇన్హెరిటెన్సు, అబ్స్ట్రాక్షను, ఎన్క్యాప్సులేషను, పాలిమార్ఫిజము, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా ఊప్స్ కాన్సెప్ట్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అన్నమాట. వీటిని ఏ లాంగ్వేజ్ అయితే సాటిస్ఫై చేస్తుందో ఆ లాంగ్వేజ్ని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు జావా అనేది ఈ కాన్సెప్ట్ని సాటిస్ఫై చేస్తుంది. సో అందుకు ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంకా చాలా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే పైథాన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇలా ఏ లాంగ్వేజెస్ అయితే ఈ కాన్సెప్ట్స్ని సాటిస్ఫై చేస్తుందో ఆ అన్ని లాంగ్వేజెస్ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మీకు వాట్ ఈజ్ జావా అనడానికి మీకు డెఫినేషన్ కావాలి అంటే నేను ఇక్కడ నోట్ చేసి పెట్టాను, మీరు చదువుకోండి. సరేనా? తర్వాత వై జావా అంటే ఏంటి, ఎందుకు జావా? ఓకేనా? ఎందుకు జావా అంటే, రైట్ వన్స్ రన్ ఎనీవేర్. మనకి రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అనే కాన్సెప్ట్
ఏంటి అడ్వాంటేజ్ ఏంటి, రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అంటే ఏంటి అంటే, మనం జావా రాస్తాం కదా, మనం ప్రోగ్రామ్ రాస్తాం కదా, అది హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. హ్యూమన్ కెన్ అండర్స్టాండ్, మిషన్ కెన్ నాట్ అండర్స్టాండ్ అనమాట. అది ఏమవుతుందంటే, ఈ జావా లాంగ్వేజ్ అనేది మనం దీన్ని బైట్ కోడ్లోకి మార్చాలి. బైట్ కోడ్ నుంచి జేవిఎం తీసుకొని, జేవిఎం ఏం చేస్తుందంటే మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో అది కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు జావాని రన్ చేసినప్పుడు, జావాని కంపైల్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి బైట్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఆ బైట్ కోడ్ని తీసుకొని వెళ్ళి మనం ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా రన్ చేయొచ్చు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే, మనం మల్టిపుల్ టైమ్స్ని అదే కోడ్ని రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బైట్ కోడ్ అనేది ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా రన్ అయిపోతుంది. ఎందుకంటే జేవిఎం అనేది అన్ని ఆపరేటింగ్ సిస్టంలోనూ ఉంటుంది కాబట్టి. ఈ జేవిఎం అనేది ఏం చేస్తుందబ్బా అంటే, ఈ బైట్ కోడ్ని ఇప్పుడు డాట్ క్లాస్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ వచ్చేసి ఇది జావా డాట్ క్లాస్ జావా డాట్ ఫైల్ అనమాట. ఈ జావా డాట్ ఫైల్ కంపైల్ చేసినప్పుడు డాట్ క్లాస్ ఫైల్గా చేంజ్ అవుతుంది. ఆ డాట్ క్లాస్ ఫైల్ ఎట్లా ఉంటుంది అబ్బా అంటే బైట్ కోడ్ ఫార్మాట్లో ఉంటుంది. ఆ బైట్ కోడ్ ఫార్మాట్ ఎట్లా అబ్బా అంటే జీరో వన్స్ ఆ ఫార్మాట్లో ఉంటుంది. ఆ దాన్ని మన జేవిఎం అనేది రీడ్ చేసి మిషన్కి అర్థమయ్యేటట్టు చెప్తాదనమాట. అందుకు మనం జేవిఎం అనేది యూజ్ చేస్తాము. ఈ బైట్ కోడ్ని తీసుకొని వెళ్ళి మనం ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా రన్ చేయొచ్చు. అందువల్ల మనకి జావా అనేది రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అనమాట. ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా రాసి ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఈ జావాని. సో అది అడ్వాంటేజ్, ఫస్ట్ అడ్వాంటేజ్ అనమాట జావాకి. ఇంకా సెకండ్కి వస్తే ఈజీ టు లెర్న్. అంటే ఇది బిగినర్స్కి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట జావా అనేది. సో కోడ్ కూడా క్లీన్గా రీడబుల్గా ఉంటుంది. సో అందుకు ఇది ఈజీ టు లెర్న్. సేఫ్ అండ్ సెక్యూర్. ఈ జావా అనేది ఏంటంటే మనకి సెక్యూరిటీని ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ బ్యాంకింగ్ అప్లికేషన్స్లో కానీ అట్లాంటి వాటిల్లో మనకి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ బయటకు వెళ్ళకూడదు కదా. సో అందుకు సెక్యూరిటీ మనకి చాలా ఇంపార్టెంట్. అలాంటి సెక్యూర్ కావాల్సిన అప్లికేషన్స్ అన్నిట్లో కూడా మనకి జావా అనేది యూజ్ చేస్తారనమాట. స్ట్రాంగ్ సెక్యూరిటీ ఫీచర్ అనమాట. జావాలో స్ట్రాంగ్గా సెక్యూరిటీ ఫీచర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్ అంటే ఏంటంటే, చాలామంది డెవలపర్స్ ఈ జావా లాంగ్వేజ్ని యూజ్ చేస్తారనమాట. సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటబ్బా అంటే, ఇప్పుడు మనకి ఏదైనా కోడ్ ఎక్కడైనా స్ట్రక్ అయిపోయాము కోడ్ రాస్తూ, ప్రోగ్రామ్ రాస్తూ, సో అప్పుడు మనకి హెల్ప్ కావాలి. ఇప్పుడు తక్కువ మంది యూజ్ చేసేదైతే మనకి హెల్ప్ దొరకడం చాలా కష్టం అవుతుంది. ఎక్కువ మిలియన్స్ ఆఫ్ డెవలపర్స్ యూజ్ చేస్తారు కాబట్టి మనకి ట్యుటోరియల్స్ కానీ టూల్స్ కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి ఇంటర్నెట్లో. సో అందుకు హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్, చాలామంది డెవలపర్స్ కూడా ఈ జావా లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి మనకు అన్ని టూల్స్ ట్యుటోరియల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇంటర్నెట్లో. యూజ్డ్ ఇన్ మెనీ ఏరియాస్. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, జావా డెఫినేషన్లో రాశాను కదా. ఇప్పుడు మొబైల్ అప్లికేషన్లోను, గేమింగ్స్లోను, వెబ్సైట్స్లోను, బ్యాంక్ అప్లికేషన్లోను, ఇంకా డెస్క్టాప్ యాప్లోను, అన్నిట్లోనూ క్లౌడ్ సిస్టమ్స్లో, అన్నిట్లోనూ అన్ని ఏరియాల్లోనూ ఈ జావా అనేది యూజ్ చేస్తారనమాట. ఫాస్ట్ అండ్ రియలబుల్ అంటే ఏంటంటే, ఈ జావా అనేది పెద్ద పెద్ద అప్లికేషన్స్లో కూడా స్మూత్గా అనేది రన్ అవుతుంది అనమాట. స్మూత్గా అనేది ఎఫిషియెంట్గా రన్ అవుతుంది అనమాట. ఇవే అడ్వాంటేజెస్ కాదు, ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ మల్టీ థ్రెడ్డింగ్కి సపోర్ట్ చేస్తుంది జావా. మల్టీ థ్రెడ్డింగ్ ఏంటి అంటే, అది మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్లో వస్తుంది. అంటే మల్టిపుల్ థ్రెడ్స్ని అట్ ఏ టైం కాల్ చేయడం అనమాట. అది ఇంకా చాలా డెప్త్. అది ముందు ముందు క్లాసెస్లో మనం నేర్చుకుందాము. ఇలా అన్నిటికీ మనకి జావా అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఇది గైస్ ఈరోజు, ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఇది జావా బైట్ యూట్యూబ్ ఛానల్ని. మీకు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా ఏమైనా వచ్చినా మీరు కమెంట్ చేయండి వీడియో కింద. ఇంకా ఎస్ అంతే. ఇంకా ప్లీజ్ డూ subscribe, share and comment and like for this YouTube channel. Thank you for watching.